మూడో అంతస్తు భవనంలో ఉన్న లిఫ్ట్ గోయిలో పడి రాజేశ్వరి అనే వివాహిత మృతి చెందింది. రాత్రి భార్య భర్తల మధ్య గొడవ జరిగినట్టు సమాచారం. హత్య చేసి లిఫ్ట్ గొయ్యిలో పడేశాడా అని తలెత్తిన అనుమానాలతో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో ఓ భవనం నిర్మాణంలో ఉంది. ఆ భవనంలో పల్వంచ మండలం మందం దేవునిపల్లి గ్రామానికి చెందిన భూమయ్య, రాజేశ్వరి అనే దంపతులు ఆ భవనంలో వాచ్మెన్గా పని చేస్తున్నారు. మూడో అంతస్తు భవనంలో ఉన్న లిఫ్ట్ గోయిలో పడి రాజేశ్వరి అక్కడికక్కడే మృతి చెందింది. శనివారం రాత్రి సమయంలో భార్య భర్తలకు మధ్య గొడవ జరిగినట్లు స్థానికులు తెలిపారు. మృతి చెందిన రాజేశ్వరి భర్త భూమయ్య హత్య చేసి గోయిలో నెట్టేశాడా లేక అనుమానాస్పద స్థితిలో క్రింద పడిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంఘటన స్థలాన్ని కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పర్యవేక్షించారు. కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద కింద కేసుని నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఎక్కడికి చెట్టు పడ్డా లంకంలో పని చేస్తారు వాళ్ళు. అప్పుడు ఏమి